అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం మలేషియాలో రాజధాని కౌలాలంపూర్లో ఉన్నాం. ఇక్కడ తమిళియన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. మీ అందరికీ తెలుసు 200 ఏళ్ల క్రితం మన బ్రిటిషర్లు తమిళియన్స్ని తీసుకొచ్చారు ఇక్కడికి. సో మీ అందరికీ కనబడుతుంది కదా మురగను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో పొంగల్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. చాలా చరిత్ర ఉంది, చాలా చరిత్ర చెప్తాను, పూర్తిగా వీడియో చూడండి. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీరు చూసుకుంటే ముస్లిమ్స్ కూడా వస్తారండి, ఎందుకంటే ఇది ముస్లిం దేశం కాబట్టి, ఇస్లామిక్ దేశం కాబట్టి మలేషియా. అందరూ గుడకాలతోనే అందరూ విజిట్ చేస్తారు. అసలు కులమతాలకు అతీతంగా ఉన్నది ఈ గుడి, బాగుంది. మీరు చూస్తున్న ప్లేస్ని బటూ కేవ్స్ అంటారు. మలేషియాలో నెంబర్ 1 టూరిజం ప్లేస్. ఎవరు వెళ్ళినా వచ్చి రావడానికి ఇదే పెద్ద గుడి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎవరు కనిపెట్టారు, ఎందుకు అనేది మీకు చూపిస్తాను. అసలు ఈ గుడిని కనిపెట్టింది ఈ తంబుస్వామి పిల్లయ్య గారు. ఈయన ఇక్కడ వ్యాపారవేత్త అన్నమాట. 1880లో ఇది సున్నపురాతి గుళ్ళు. తిరగడానికి వచ్చేటప్పుడు చూడడానికి సున్నపురాయి గుళ్ళు సహజసిద్ధంగా ఆ మురగంలాగా ఉన్నాయన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాగా ఉంటే ఈ గుహల్లో ఎందుకు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టకూడదని చెప్పి గుహ లోపల విగ్రహాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టి పూజించారు. అది రాను రాను కాలక్రమేణా తమిళ్ ఎక్కువ ఉండడం వల్ల ఇదంతా ఫేమస్ అయింది. మీకు ఇప్పుడు అర్థమైందా చరిత్ర? బటూ కేవ్స్లో ఫెస్టివల్స్ జరుగుతాయండి. ఇది హ్యాపీ న్యూ ఇయర్కి జరిగిందనమాట. తాయి పుష్పం జరుగుతుంది. అది అయితే అసలు పెద్ద మొత్తం తిరణాల సంబరం. అది మీకు చూపిస్తాను. ఫిబ్రవరిలో జరుగుతుంది. వీళ్ళందరూ ఇప్పుడు మీరు చూస్తుందా మలేషియా తమిళియన్స్ ఎప్పుడు వచ్చారు అంటే 3 దఫాలుగా వచ్చారు. ఫస్ట్ సంగమ యుగం చరిత్ర చూసుకుంటే చోళల కాలంలో వచ్చారు కొంతమంది. ఆ తర్వాత బ్రిటిషర్స్ చెరుకు తోటల్లో పనిచేయడానికి తీసుకొచ్చారు. మీకు మారిషస్, సౌత్ ఆఫ్రికా, ట్రినిడా, ఫిజీ దేశాల్లో ఎలాగైతే తీసుకెళ్లారో ఇండియన్స్ని మలేషియా దేశానికి కూడా తీసుకొచ్చారు. బ్రిటిషర్లు చేసిన గొప్ప పని ఏమైనా ఉందంటే మన హైందవ మతాన్ని, హిందూ సోదరుల్ని వేరే దేశాల్లో తీసుకెళ్ళి మన హిందూ మతాన్ని స్థాపించడం, అదొక్కటి జరిగింది గొప్ప పని. సో ఇక్కడ ఫెస్టివల్స్ అన్నీ చాలా బాగుంటాయి. చాలా అన్యోన్యంగా క్రైస్తవులు ఎన్ని మంది వస్తారు, ఆ ఫారినర్స్ ఎన్ని మంది వస్తారు, అది పక్కన పెడితే ఇస్లామిక్ దేశం కదా మలేషియా. ఈ ఇస్లామిక్ దేశం కాబట్టి కంప్లీట్గా ఇస్లామిక్ దేశం అని అందరూ వచ్చి సరదాగా ఆ ఫెస్టివల్ వైబ్ని, ఆ లొకేషన్స్ని ఎంజాయ్ చేస్తారు. మీరు చూసుకోవచ్చు. ఫ్లవర్స్ అవి చాలా చాలా బాగుంటాయి. ఇండియన్స్ రావాలి మలేషియా. సో ఇప్పుడు సున్నపురాత్రి కొండల్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మురగాన్ని మనం చూద్దాం. లోపలికి వెళ్ళి కొండ ఎక్కాలి, ఎక్కుదాం రండి. ఓకే. సో టెంపుల్ లోపలికి ఈ కొండ మెట్లు ఎక్కి వెళ్ళాలి. మెట్లు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చూసుకోవచ్చు. అదిగో ఆ పైకి ఎక్కాలి, బాగుంది రండి. మెట్ల మీద మన వాళ్ళందరూ కనబడ్డారు. హ్యాపీ పొంగల్. ట్విన్స్ ఏంటమ్మా మీ ఇద్దరును? అమ్మో హ్యాపీ పొంగల్ అండి. అంతే, హ్యాపీ పొంగల్. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. దారి పొడుగున కూతురు చూడండి ఎన్నున్నాయో. హాయ్. ఇంత కొండ ఎక్కొచ్చినా ఇంకా ఇంత గుహ ఉంది, ఇంకా లోపలికి గుడి ఉంది, బాగుంది. మొత్తం వైజాగ్ అరకు బుర్రా గృహలు ఉంటాయి కదా, అలా ఉన్నది సినారీ. చాలా బాగుంది. నాచు పట్టేసి ఉన్నది మొత్తం అంతటికి. సంక్రాంతి కదమ్మా, తొక్కురోక ఆనందమ్మా. మీరు చూసుకుంటే వాటర్ పడుతుంది. సున్నపురాయి అంటారు కదా, సున్నపురాయి గాలిలో ఉన్న తేమను అబ్జర్వ్ చేసుకొని వాటర్ పడుతుంది. లైమ్ స్టోన్ ఇదిగో మొత్తం నీళ్ళు ఏది ఆ రాళ్ళలో నుంచి మీరు చూసుకోవచ్చు. అదిగో చూసారా? సో సంక్రాంతి కాబట్టి చెరుకు కర్రలు, పిడకలు, అగ్గి అవి పెట్టారు. లోపలికి వెళ్ళాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీకు చూపిస్తాను. బాగున్నాడు, హ్యాపీగా చూడండి. కొంచెం నమస్కారం. పంతులు గారు ఇచ్చిన బొట్టు, అదిగా మొత్తానికి బొట్టు దొరికింది. పండగ పూట గుళ్ళో ప్రసాదాలు బాగుంటాయి. చక్కెర పొంగలి మొత్తం నెయ్యి, చాలా చాలా బాగుంది. యు వాంట్? చూడొచ్చు అందరూ ఎలా వస్తున్నారు. అదిగో గుహ చూడండి, బాగుంది, సూపర్ గుహ. మళ్ళీ ఇక్కడ ఒక గుడి, ఇక్కడ చాలా దేవాలయాలు. ఇదిగోండి ఇక్కడ ఒక గుడి. మొత్తం అంతా ఎక్కువ చాలా గుళ్ళు ఉంటాయి, భలే ఉంటుంది. వీళ్ళు మొక్కుకున్నారండి, నోట్లో సోలాలు పెట్టుకొని అలాగా పసుపు బట్టలతో వస్తున్నారు. మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు. మీరు చూసుకోవచ్చు. అదిగోండి కొండ మీద వరకు వెళ్ళి కర్రలతోని వెళ్తున్నారు. అందరూ కూతులకి వీళ్ళకి సెల్ఫీలు తీసుకుంటున్నారు.
చూడండి ఎంత బాగుందో. అది అక్కడ సూపరే, వ్యూ బాగుంది, సిటీ వ్యూ, అంతా సిటీ వ్యూ. కిందకి వెళ్ళి జూకి వెళ్దాం రండి. మొత్తం అంతా అయిపోయింది. ఇక్కడ బఫే పెట్టారు, ఇదిగోండి ఇండియన్ ఫుడ్ మీరు చూసుకోవచ్చు, అన్ని రకాలు అప్పడాలు పాపడాలు అన్నీని తినేసి నీట్గాన మేము ఇంకా తిరగదాం. ఇంకా చాలా ఉన్నాయి ప్లేసులు. ఈ సంక్రాంతి మామూలుగా లేదుగా. ఎక్కడి నుంచి? ఆంధ్ర. ఎంజాయ్. అనంతపూర్, కడప మామూలుగా లేదు. సో ఇక్కడ జూ కూడా ఉంది. కుమారస్వామిది నెమలులు కదా ఆయన వాహనం. సో నెమలులు కొన్ని జంతువులు అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి జంతువులన్నీ పెట్టి చిన్నపిల్లలకి అట్రాక్షన్గా చిన్న చిన్న పక్షులు అవి బాగున్నాయి, చాలా బాగున్నాయి. కేకలన్నీ పీకిస్తారు. మకావు రజనీకాంత్ సినిమాలో చూసాం కదా, మకావులు అమెజాన్ అడవుల్లో ఉంటాయి. సంక్రాంతి సంబరాలు కదా, డాన్సులు బాగుంది. మలేషియా హిందూ డాన్స్, మలేషియా హిందూ మొత్తం రెండు. తలైవా రజనీకాంత్కి ఎక్కడో ఎందుకు మలేషియాలో ఫ్యాన్స్ ఉన్నారంటే నాకు అర్థమైంది కాదు. పేపర్లో చదివేటప్పుడు 20 లక్షల మంది తమిళియన్స్ ఉన్నారు కాబట్టి తలైవా రజనీకాంత్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఎలై దళపతి విజయ్కి, మొన్న ఎలై దళపతి విజయ్ కూడా వచ్చారు ఇక్కడికి, మొన్న వచ్చారు అనమాట. అంటే కల్చరు ఇక్కడ అలా ఉందన్నమాట. వీళ్ళందరూ దేనికోసం అనుకున్నాను, టీ కోసం. అది అక్కడ టీ అమ్ముతున్నారు, ఆ టీ కోసం అనమాట. అబ్బో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది విష్ణుమూర్తి గుహ, ఆల్సో కాల్ రామాయణ కేవ్. చాలా బాగుంటుంది. ఈ రామాయణ కేవ్లోని పిల్లలకు అర్థమైనట్లు రామాయణాన్ని బొమ్మల రూపంలో, అసలు ఏం జరిగింది మొత్తం రామాయణం అంతా బొమ్మల రూపంలో పెట్టారు. నిజంగా కుంభకర్ణుని దగ్గర నుంచి మొత్తం యుద్ధాల వరకు, అశ్వమేధ యాగం నుంచి మొత్తం అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఈజీగా పెట్టారు, బాగుంది. సో మనం కూడా ఇలా మన గుహల్ని ఇలా చేసి పెడితే పిల్లలకి బాగా అర్థమవుతుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడిన వాళ్ళం అవుతాం. మన గుహలు బోల్డ్ ఉన్నాయి, అరకులోని ఇంకా అన్ని చాలా ఉన్నాయి ఇండియాలోని ఇలాంటి గుహలు. పట్టాభిషేకం సూపర్, మొత్తం సూపర్, చాలా బాగుంది. నిజంగా ఎంత బాగుందండి రామాయణ కేవ్. మనకి కూడా ఇండియాలో ఎన్నో గుహలు ఉన్నాయి. అరకులోని, వైజాగ్లోని అరకు బుర్రా గుహలు. ఇలా రామాయణం పెట్టడం ద్వారా బొమ్మల రూపంలో పిల్లలకి బాగా అర్థమవుతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. ప్రతి సీన్ కొంచెం ఖర్చు అవుతుంది కానీ చాలామందికి ఈజీగా ఉంటుంది. అలా ఉందండి సంక్రాంతి సంబరాలు బాగున్నాయి కదా, చాలా బాగుంది నిజంగా ఈ క్రౌడు ఇదంతా. సో ఇక్కడ నుంచి వీడియోలు ఎలాగే ఉంటాయండి, ప్రతిదీ క్షుణ్ణంగా నీట్గా నింపాదిగా తీస్తాను. కంగారు ఏం లేదు, వారానికి ఒకటి మంచి వీడియో తీస్తాను. బూతులు ఆపేశాం కాబట్టి హ్యాపీగా ప్రశాంతంగా మనం ప్రపంచాన్ని అయితే మిగిలిన దేశాలు మీకు చూపిస్తాను. ఎన్నాళ్ళు కెమెరా వేసుకొని మీకు చూపించాలన్న తాపత్రయంలో డ్రోన్లు కెమెరాలు హడావిడి చేసినప్పుడు అలా కాదు. ఈ బటు కేవ్స్కి 4 సార్లు వచ్చాను. ఒకసారి వీడియో కోసం, 2 సార్లు నేను తిరిగి ఎంజాయ్ చేయడం కోసం, 4వసారి మీకు చూపించడం కోసం. ఓకే, బాగుందా, మీకు నచ్చిందని అనుకుంటాను. తిరిగి మరో మంచి వీడియోతో మళ్ళీ శనివారం కలుసుకుందాం. ఉంటాను, బాబాయ్ అండ్ జై హింద్ అండ్ హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్ అందరికీ.